నమస్తే, నా పేరు డాక్టర్ ప్రశాంత్. ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో హెడ్ అండ్ నెక్ ఆంకో సర్జన్ని. సో ఈ రికన్స్ట్రక్షన్ అనేది ఎలా చేయొచ్చు, దీనికి మనకున్న ఆప్షన్స్ ఏంటి, వీటి గురించి ఇవాళ తెలుసుకుందాం. సో సాధారణంగా రికన్స్ట్రక్షన్కి రెండు ఆప్షన్స్ ఉంటాయి మన దగ్గర. ఒకటి ఏంటంటే దానంతటది ఇప్పుడు ఏ జాగాలో అయితే మనం ఆపరేషన్ చేసి పుండు తీసామో లేకపోతే అవయవాన్ని కొంచెం ఏమైనా తీయాల్సి వచ్చిందో ఆ జాగాలో దానంతటది మారడానికి వదిలేయచ్చు. ఎక్కువ తీయలేదు మనం, అలాంటప్పుడు ఏదో ఒక చిన్న తొడ మీద కానీ ఏదో చిన్న పల్చని చర్మం కానీ లేకపోతే ఆ చుట్టుపక్కల ఏదో ఉన్న చర్మంలో అలాంటివి కొంచెం మారడానికి సౌకర్యంగా ఉండేటట్టు అలా ఏదైనా పెట్టి దానంతటది మారడానికి మనం వదిలేసేయచ్చు. రెండోది ఏంటంటే కొత్త చర్మం మనం వేరేది ఇంకెక్కడ వేరే భాగం శరీరం నుంచి ఎక్కడి నుంచి అయినా చర్మం తీసుకొని రావచ్చు. ఆ చర్మం ఇప్పుడు మనం ఏ అయితే అవయవం మనం ఆపరేషన్లో తీసామో దాని యొక్క పార్ట్ కానీ లేకపోతే దాన్ని మొత్తం తీసామో దాన్ని మళ్ళీ రికన్స్ట్రక్ట్ చేయడానికి మనం ఉపయోగిస్తాం. సో ఈ కొత్త చర్మం మనం వేరే జాగాల నుంచి ఎక్కడి నుంచి అయితే తీసుకొని వస్తామో వీటిలో కూడా రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే కొంచెం దగ్గరలో ఉన్న జాగా, ఫర్ ఎగ్జాంపుల్ మనం నాలుక మీదుగా ఆపరేషన్ చేసాం, లేకపోతే బుగ్గ భాగంలో ఆపరేషన్ చేసాం, లేకపోతే దవడ ఎముక తీసేయాల్సి వచ్చింది ఆపరేషన్ చేసినప్పుడు. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం చర్మం చుట్టుపక్కల అంటే మనం ఛాతి నుంచి కానీ లేకపోతే గొంతు జాగా దగ్గర నుంచి కానీ లేకపోతే మొహం దగ్గర నుంచి కానీ లేకపోతే నుదుటి దగ్గర నుంచి కానీ ఇలాగ మనం చర్మం తీసుకోవచ్చు. మనకి ఎంత అవసరం ఉంది, ఎంత సైజు కావాలి, దాన్ని బట్టి మనం ఎక్కడి నుంచైనా చర్మం తీసుకోవచ్చు.